హాయ్ అండి. ఈ సంక్రాంతి పండగకి 5 నిమిషాల్లో అయిపోయే రవ్వ లడ్డు తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. దానికోసం ముందుగా నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. దానికి ఒక కప్పు ఫ్రెష్‌గా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ 2 పక్కన పెట్టుకొని మీరు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని అందులో ఉన్న తడి అంతా తేమంతా పోయేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పెన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని రవ్వ వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలరు సువాసన వచ్చేంత వరకు రవ్వ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి రవ్వ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వకి 1/4 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. అందులోనే ఒక 5 ఇలాచీలు వేసుకొని షుగర్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ రవ్వలో కలిపేసుకోవాలి. మొత్తం ఇలాగే మొత్తం కలిపేసుకొని ఇప్పుడు 1/4 కప్పు వరకు పాలు తీసుకోండి. ఎన్ని కావాలో పాలు కొలత అంటూ ఏమీ లేదండి. ఎన్ని కావాలంటే అన్ని పాలు, చల్లటి పాలు కాకుండా కొంచెం గోరువెచ్చకంటే కొంచెం వేడిగా ఉండే పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నాకు 1/4 కప్పు వరకు పాలు సరిపోయినవి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రవ్వ లడ్డులాగా చుట్టుకుంటే చాలా బాగుంటాయండి. రవ్వ లడ్లు మనకు ఎక్కువ రోజులు ఉన్నాయంటే రవ్వ కాబట్టి బాగా పీల్చుకొని డ్రై అయిపోతాయండి. 3-4 డేస్కి అయితే బాగా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈజీగా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతాయి. అయిపోవడం కూడా త్వరగా అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి.